తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కాంగ్రెస్ నేత చంద్రశేఖర్. ప్రజల చూపంతా ప్రస్తుతం రాహుల్ వైపు ఉందంటున్న చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. పెద్దపల్లి లోక్సభ బరిలో కాంగ్రెస్ నుంచి ఒక కొత్త నేత ఆరంగేటం చేస్తున్నారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం వారి ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, మా ఎడ్న్యూస్ ప్రేక్షకుల కోసం వారు ఎక్స్క్లూజివ్గా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. సో వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారికి ఉన్న గెలుపు అవకాశాలు ఏంటి, వారికి ఉన్న అవగాహన ఏంటి? సార్ చెప్పండి, మీరు ఈ ప్రాంతానికి కొత్తవారు, సో మీ ప్రస్థానం గురించి మీరే మా ఎడ్న్యూస్ ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. నేను 1985లో నేను 24 సంవత్సరాల వయసులో ఆనాటి ఎన్టీ రామారావు గారు నాకు అవకాశం ఇస్తే మంచి మెజార్టీతో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ రోజు 1985లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేవ్లో గెలవడం జరిగింది. దాని తర్వాత నేను ఒకటి నిర్ణయం చేసుకున్నా, ఈ వేవ్లో గెలిచినాం కాబట్టి చంద్రశేఖర్గా నేను ఈ ప్రాంతానికి సేవ చేసి నేను చంద్రశేఖర్గా ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి అనుకొని ప్రజల్లో నిమగ్నమై ప్రజలలో ఒకరినై ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను అన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ నేను కంటిన్యూస్గా 5 టర్ములు నేను గెలవడం జరిగింది. అయితే ఈ కంటిన్యూస్గా 5 టర్ములు గెలవడం అనే దానికి చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఒక శాసనసభ్యునిగా ఒక ఎమ్మెల్యే గెలిచితే 5 సంవత్సరాల వరకు ఆయన క్యారెక్టర్ను ఆయన గుణగణాలను అన్నిటిని కూడా ప్రజలు దాన్ని చూసి ఒకసారికి ఆయన ఇంకోడా అయితే బాగుంటుండే అని చెప్పేసి మార్పు కోరుతుంటారు. కానీ రెండోసారి తప్పి గెలిస్తే డెఫినెట్గా మూడోసారి పోటీకి వస్తే బొంద పెట్టేసేస్తారు. ఆ పరిస్థితుల లోపల నేను ఒకసారి గెలిచినా, 2 సార్లు గెలిచినా, 3 సార్లు గెలిచినా, 4 సార్లు గెలిచినా, 5వసారి కూడా గెలిచినా, అదేవిధంగా 6వసారికి నేను రాజీనామా చేసిన కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి, తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడానికి నేను శాసనసభకు రాజీనామా చేసిన. శాసనసభకు రాజీనామానే కాకుండా నేను ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు 6 మందికి మంత్రి పదవిలో అవకాశం ఇస్తే నేను కూడా ఒక మంత్రి పదవిలో ఉండి ఆ మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా కూడా ఉధృతం కావడానికి నేను తోడ్పాటు చేసిన. తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల ఉద్యమం జరిగితే 14 సంవత్సరాల్లో నేను కూడా 12 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విషయాన్ని కూడా చాలా గర్వంగా నేను చెప్పుకుంటా. తెలంగాణ రావడానికి నా పాత్ర కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎంతైతే ఉద్యమం చేసినారో నేను కూడా ఆ సమానంగా నేను పదవికి త్యాగాలు చేసి అదేవిధంగా మొత్తం అంతా కూడా టోటల్గా నా టైం అంతా కూడా ఉద్యమం కొరకు పెట్టిన విషయాన్ని కూడా నేను ఈరోజు ప్రజలకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సోనియా గాంధీ గారు దయతో ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, అనేక మంది ప్రాణత్యాగాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, సకల జనుల సమ్మె చేస్తే ఈరోజు నేను ఒక్కనే తెలంగాణ తెచ్చినంటే కుదరని పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏదంటే సకల జనుల సమ్మె చేస్తే సకల జనుల సమ్మె లోపల ప్రతి వ్యక్తి కూడా అన్ని కులాలు, మతాలు, అన్ని వ్యాపారస్తులు, విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాలను వదిలేసి మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలి అనే విధంగా ఎట్లయితే ముందుకొచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినారు. అందరి బలిదానాలకు ఈరోజు ఫలితంగా తెలంగాణ వచ్చింది. కానీ నేను ఒక్కనే చేసినా, నేను ఒక్కనే ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు మంత్రి కావాలి, నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పేసి రైట్ ఉన్నది. అదేవిధంగా ఏ తెలంగాణ అయితే కోరుకుంటున్నామో ఆ రోజు తెలంగాణ కావాలని దేని కొరకు అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పోవాలి, తర్వాత పొలాలకు నీళ్లు రావాలా,
వ్యవసాయదారులకు పూర్తిగా మనకు వ్యవసాయం ఆంధ్రలో ఎట్లయితే కాలు అడ్డం పెట్టి కాలు మడికి అడ్డం పెట్టి నీళ్ళు వారబెట్టుకుంటున్నారు అని చెప్పేసి పదే పదే చెప్పినాము. ఈరోజు 5 సంవత్సరాలు దాటిపోయినా సరే మనం కాలు అడ్డం ఏడబెట్టాలనో అర్థం కాని పరిస్థితులలో ఒక్క సుక్క నీళ్లు కూడా ఈరోజు వ్యవసాయదారులకు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇదంతా కూడా మనం ఈరోజు తెలంగాణ తెచ్చినాం అనేది కాకుండా తెలంగాణ అందరి తీసుకొచ్చిండ్రు అనేదానికి నేను కూడా చాలా గర్వంగా చెప్తున్నా. ఈ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఒక ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమాల గడ్డలో నేను ఈరోజు అవకాశం తీసుకోవడానికి వచ్చిన ఈరోజు నేను కూడా ఒక ఉద్యమకారునిగా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా నేను ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పేసి రావడం జరిగింది. నేను పార్లమెంటుకు ఇక్కడ పోటీ చేయడానికి రావడానికి ఒక చిన్న ప్రస్తావన ఉన్నది. ఏంటంటే మనకు ఆ రోజు సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ప్రకటన చేస్తే తెల్లారి పోయి నేను ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారిని అడిగిన నేను ఆ రోజు, అయ్యా తెలంగాణ వచ్చింది, మనం 14 సంవత్సరాలు చాలా ఉధృతంగా మనం ఉద్యమం చేసినాం, ఈరోజు ఆమెకు పోయి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉన్నది, కాళ్ళు మొక్కి ఆమెకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను చెప్తే ఆయన దానికి ఒప్పుకోలేదు. నేను అధ్యక్షుడిని, నీవు పోవాలన్నా వద్దా నేనే నిర్ణయం చేస్తా, ఎప్పుడు పోవాలనేది కూడా నేనే నిర్ణయం చేస్తా అంటే నేను వెంటనే సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి ధన్యవాదాలు చెప్పి కాళ్ళు మొక్కి, అమ్మ తెలంగాణ ఇచ్చినవు తల్లి, మాకు ఈరోజు మీకు కృతజ్ఞతతో ఉంటామని చెప్పేసి నేను కేవలం తెలంగాణ ఉద్యమం కొరకే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే నేను ఈరోజు ఇక్కడ రాజీనామాలు చేసి ఉన్న పరిస్థితులను కూడా ఆమెకు వివరించడం జరిగితే ఆమె ఒకటే నువ్వు ఏం కావాలన్నా కోరుకో అని చెప్పేసి అన్న పరిస్థితుల లోపల తల్లి నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవి చేసిన, కానీ ఒకసారి పార్లమెంటుకు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తామా అంటే నాకు పార్లమెంటుకు నాగర్ కర్నూల్ పార్లమెంటు నాకు డిక్లేర్ చేసింది. నాకు నాగర్ కర్నూల్ పార్లమెంటు డిక్లేర్ చేసిన తర్వాత అక్కడున్న కొన్ని కారణాల వల్ల నాకు మళ్ళా టికెట్ నిరాకరించడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా అని చెప్పేసి సోనియా గాంధీ గారు చంద్రశేఖర్కు బులావ్ మనం అప్పుడు ఇస్తామన్నాము, ఇప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి చంద్రశేఖర్ లాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి, చంద్రశేఖర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నన్ను ఎంపిక చేసి సోనియా గాంధీ గారు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటుకు పంపడం జరిగింది అనేది నేను నిజంగా కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. దానికి అనుగుణంగానే ఈరోజు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ప్రేమ్ సాగర్ రావు గారు కానివ్వండి, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, రాజు గారు, అదేవిధంగా మన మిత్రులు పెద్దపల్లికి మొన్న శాసనసభకు పోటీ చేసిన విజయ రమణారావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు సోనియా గాంధీ గారి మాట మీద మేము తప్పకుండా గెలిపించుకొచ్చి నీకు కానుకగా ఇస్తామమ్మా అని చెప్పేసి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చిన తీరు వాళ్ళు ఈరోజు కసితో పనిచేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా గెలిపించుకుంటాం. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల టైంలో ఒక ఎమ్మెల్యే గెలిచింది, మిగతా వాళ్ళందరూ కూడా ఓటమి పాలైనరు. కాబట్టి ఆ ఓటమికి పాలైన కారణాలన్నీ కూడా వాళ్ళు ఈరోజు క్లియర్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ జరిగినాయో వాటిని అన్నిటిని కూడా పూర్తిగా క్లియర్ చేసుకొని డెఫినెట్గా మా నియోజకవర్గాలలో మెజారిటీ తెస్తామని చెప్పేసి ఎట్లయితే ఈరోజు వాళ్ళు పని చేస్తూ ఉన్నారో దానికి ఖచ్చితంగా విజయం సాధించాలనే నమ్మకము, విశ్వాసం నాకు ఉన్నది. అదే కాకుండా ఈ ప్రాంతంలో నాకు సంబంధించిన నా సామాజిక వర్గానికి చెందిన మాదిగ కమ్యూనిటీ అత్యధికంగా ఉన్నది. కాబట్టి నా సోదరులు, మాదిగ సోదరులు, అదేవిధంగా మాల సోదరులు, మిగతా నేతకాని సోదరులు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా నన్ను గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు దళితులందరూ కూడా చంద్రశేఖర్ అన్న ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని ఈ కులం ఆ కులం అనకుండా ఈరోజు దళిత సమాజం అంతా కూడా ఈరోజు నన్ను గెలిపించుకోవాలనే ఆలోచనలు ఉన్నది. కాబట్టి డెఫినెట్గా నేను గెలిస్తే ఉట్టిగానే చేతులు కట్టుకొని కూర్చునేది కూడా లేదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలను నేను అవగాహన చేసుకున్నానో, ఏ సమస్యలు అయితే చాలా కాలం నుండి అనేక మంది వాగ్దానాలు చేసి చేయకుండా వదిలిపెట్టిపోయినరో వాటిలో అతి ముఖ్యమైనది ఇక్కడ ఈ బొగ్గు గని కార్మికుల యొక్క వాళ్ళ వేతనాలకు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. అది నిజంగా కూడా అన్యాయం. ఈ న్యాయమైన కోరిక తప్పకుండా నేను అన్నిటికంటే ప్రథమంగా
నేను రాహుల్ గాంధీ గారి దగ్గర ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకెళ్తా, ఖచ్చితంగా వాటిని పరిష్కారం చేస్తా. ఇంతమంది చెప్పింది ఒకటైతే ఈరోజు నేను డెఫినెట్గా దాన్ని పరిష్కారం చేసే దిశగా తీసుకుపోతా. నేను అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద వేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ను రిమూవ్ చేసే విధంగా నేను చేస్తానని చెప్పేసి కూడా నేను వీళ్ళందరికీ మొత్తం మీటింగ్లలో కూడా అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నా. అదేవిధంగా బొగ్గుగని కార్మికులకు కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో నీళ్లు గోదావరి ప్రాణహిత ఈ ప్రాంతం నుండి పోతున్నా సరే గతంలో కేసీఆర్ గారు చాలా వాటి గురించి చెప్తుండే, మన ముంగట్టుకెళ్ళే పోతున్నది, కళ్ళ ముంగట్టుకెళ్ళి పోతున్నది, మిట్ట చూస్తుంటే కూడా ఒక్క చుక్క మనకు అందకుండా పోతున్నది. అందుకే తెలంగాణ కావాలన్నారు. కానీ అందుకే తెలంగాణ కావాలన్న వ్యక్తి ఈరోజు ఆ నీళ్లు కిందికి పోతున్నాయి. కిందికి పోకడమే కాకుండా ఈ ప్రాంతాన్ని వదిలేసి అవతలికి తీసుకుపోయి సిద్దిపేటకు హైదరాబాద్కో తీసుకుపోతున్న తీరును కూడా నేను డెఫినెట్గా దాన్ని ప్రతిఘటిస్తా. ఈ ప్రాంతానికి చెందిన నీళ్లు ఈ ప్రాంతం వాసులు వాడుకున్న తర్వాతనే ఇంకో దిక్కు పోవాలి తప్ప వీళ్ళను వదిలేసిపోతే మాత్రం నేను ఖబర్దార్ అని చెప్పేసి దాన్ని కూడా నేను ఎదుర్కొంటా. న్యాయంగా ఇక్కడ వాళ్ళకి రావాల్సిన నీళ్ళన్నిటిని కూడా తప్పకుండా ఆ నీళ్లను కూడా వీళ్ళకి అందిన తర్వాతనే ఇంకా వాళ్ళకి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తా. అది కాకుండా ఈరోజు అతి ముఖ్యమైనది, మనకు పెద్ద వరం లాంటిది ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రకటన చేశారు. మనం అందరం ప్రతిసారి కూడా 1000 రూపాయల నుండి 2000 చేస్తా అంటే పట్ట ఓట్లేసి పారేసేసారు. కానీ 2000 అందుతున్న వాళ్ళకు కూడా ఈరోజు నెలకు 6000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసిండ్రో రాహుల్ గాంధీ గారు, అది తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా పేదరిక నిర్మూలన జరుగుతుంది. ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి కూడా నెలకు 6000 రూపాయలు అయితే 5 సంవత్సరాల లోపల 3,60,000 అవుతాయి. 3,60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి 5 సంవత్సరాల పాటు నా టర్మ్లో మొత్తం అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గుడిసెకు ప్రతి ఇంటికి కూడా అవి చేరగొట్టే బాధ్యత నా మీద ఉన్నదని చెప్పేసి కూడా అది నేను వాగ్దానం చేస్తూ ఉన్నా. డాక్టర్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు స్థానికేతరుడు, మీకున్న సమయం తక్కువ, సో ఇక్కడున్న పరిచయాలతో సరే మీకు అందరూ కోఆపరేషన్ చేస్తారు. సో చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారనే అంశం ఈ 10 రోజులు ఎట్లా తీసుకెళ్ళగలుగుతారు? మీ దగ్గర ఉన్న కార్యాచరణ? ఈరోజు నాకు బలమైన నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. తర్వాత గతంలో నేను ఆ ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు మంత్రిగా పనిచేసిన. నేను మంత్రిగా పనిచేసిన టైం లోపల ఇదే ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా చేసిన. ఈ ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా ఈ ప్రాంతం ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న మనుషులు కానివ్వండి, ఈ ప్రాంతంలో నేను పూర్తిగా సుపరిచితుడిని. ఈ ప్రాంతం అంతా కూడా నేను తిరిగిన. ఖచ్చితంగా అన్నిటికంటే మించి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలంగా ఉన్నది కాబట్టి నాకు అట్లాంటిది ఏమి వస్తుందని నాకు అనుమానం లేదు. డెఫినెట్గా వీళ్ళందరూ కష్టపడతారు. ఖచ్చితంగా నేను రేపు గెలుస్తా. నేను చెప్పే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, గతంలో చాలామంది వాగ్దానాలు చేసిపోయినారు, ఎవరు ఒక్కటి కూడా టేకప్ చేయలేదు. ఈ ప్రాంతంలో మెడికల్ ఈ గనులలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొరకు చెప్పినారు, ఇప్పటి వరకు లేదు. ఖచ్చితంగా నేను వాటిని సాధించుకొస్తా. ఇవి సాధ్యం అయ్యేటి కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేసి వదిలేసిన తీరును నేను ఈరోజు తప్పుపడుతున్నా. కాబట్టి ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా నేను పరిష్కారం చేస్తా అనే నమ్మకం నాకుంది. సార్, ఫైనల్గా మీకున్న సమయం తక్కువ, మా ఎడ్ న్యూస్ ద్వారా ఓటర్లకి ఎలాంటి అప్పీల్ చేసుకోబోతున్నారు అంటే ఈ మా ఛానల్ ద్వారా చెప్పండి. మీ ఛానల్ ద్వారా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి, గతంలో మీరు చాలాసార్లు వాగ్దానాలకు చూసి ఓట్లేసిండ్రు, కానీ అక్కడెక్కడ కూడా ఫలితం కాలేదు. ఈ ఒకసారి అంటే మీరు కూడా వాగ్దానం చేస్తారు, ఫలితం ఎట్లా కనబడుతుంది అంటుండొచ్చు, కానీ నాకు చరిత్ర ఉన్నది. నేను 5 సార్లు ఒక్క దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే అయినా అంటేనే మీరు ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఎంత చేస్తే, ఏ విధంగా ప్రజలతో మెలుగుతే, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే నన్ను మళ్ళొకసారి గెలిపిస్తారు. ఒక్కసారి కాదు 5 సార్లు ఏ విధంగా గెలిపించారో అనే దానికి నేనే నిదర్శనం. కాబట్టి ప్రజలకు అందరికీ విశ్వాసం కలిగిపిస్తా, నమ్మకం కలిగిపిస్తా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా నేను మీకు అందరికి కూడా అన్నదమ్ములాగా ఉంటానని చెప్పేసి నేను వాళ్ళకందరికీ కూడా నచ్చజెప్పి నేను తప్పకుండా ఎంపీ అయితే ఇవన్నీ కూడా తీసుకొస్తానని చెప్పేసి కూడా నచ్చజెప్తా. ఈ నచ్చజెప్పే క్రమం లోపల నేను అందరికీ కూడా ఓపెన్ లెటర్ రాస్తా ఉన్నా.
ప్రతి ఇంటికి ఓపెన్ లెటర్ రాస్తానని ఇప్పుడు ఉన్న 4-5 రోజుల లోపల మీరు చెప్పిన దానికి ఏ విధంగా చేరుతారంటే ఓపెన్ లెటర్ టు హౌస్ హోల్డ్ ఆ యొక్క ఆ యజమానికి నేను లెటర్ రాయబోతున్న ప్రతి యజమానికి కూడా అయ్యా ఇగో నేను ఇవన్నీ చేస్తా నాకు ఓటేయండి అని చెప్పేసి డైరెక్ట్గా ఓటర్కు నేను లెటర్ రాసి విజ్ఞప్తి చేస్తా. దాంతోనే నేను చేసే కార్యక్రమాలు అదేవిధంగా నేను చేసే వాగ్దానాలు నేను రేపు చేయబోయే పనులను అన్నిటిని కూడా క్లియర్గా చెప్పి వాళ్ళకు ఓటు అడుగుతాం. తప్పకుండా నాకు ఆ లెటర్తోనే నాకు ఓటేస్తారనే విశ్వాసం కూడా కలుగుతున్నది. రాబోయే 10 రోజుల్లో అంటే మీకు ముఖ్య నేతలు ఎవరైనా వచ్చి ఇక్కడ మీతో ప్రచారం పాల్గొనే అవకాశం ఉందా? వాటి వివరాలు చెప్పండి. రేపు సోమవారం రోజు విజయశాంతి గారు మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రచార చైర్మన్ తర్వాత స్టార్ క్యాంపెయినర్ కాబట్టి ఆమెను మండే రోజు రమ్మని రిక్వెస్ట్ చేసినాం. ఆమె వస్తానంది. దాని తర్వాత 8వ తారీఖు అనుకుంటా, అది ఇంకా టెంటేటివ్గా ఫైనల్ కాలేదు. రాహుల్ గాంధీ గారు కూడా ఈ ప్రాంతానికి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. వారు కూడా వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా హై లెవెల్లో ఉన్న వాళ్ళు మన ప్రాంతానికి వచ్చేసి వాళ్ళు కూడా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాలను అన్నింటిని కూడా నేను నిలబెట్టే విధంగా నేను పనిచేస్తా. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఖచ్చితంగా నేను గెలుస్తా అనే విశ్వాసం మాత్రం నాకుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇది మనకు డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్థానికేతరుడు అయినా కానీ పార్టీ ఈ దేశ ప్రజలలో చాలా వరకు ఉండిపోయింది కనుక పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో 7 నియోజకవర్గాల్లో ఉంది. నాకున్న సమయం కూడా నాకు కలిసి వస్తుంది. అతి త్వరలో రాహుల్ గాంధీ గారి పర్యటన కూడా ఉంది. ఈ నేపథ్యంలో అది కూడా కలిసి వచ్చే అంశము. ఇక్కడ పెద్దపల్లిలో పార్లమెంట్లో ప్రతిసారి మార్పు అనేది జరుగుతుంది. ఈసారి ప్రజలు తనను ఆదరిస్తారు. ప్రతి ఇంటింటికి తన ఒక లేఖ ద్వారా తన అభ్యర్థన కూడా పంపుతానని చెప్తున్నారు. సో మనం చంద్రశేఖర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాం. కెమెరా పర్సన్ రామ్తో శ్రీనివాస్, ఎడ్ న్యూస్ రిపబ్లిక్, కరీంనగర్.